అనియా 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 ఇదిగో బాబు, మా అన్నయ్య రాంబాబు ఉండే ఇల్లు ఇదేనా? ఈడేంటి ఇలా ఉన్నాడు? నేను వస్తున్నట్టు మా అమ్మ ఫోన్ చేసి చెప్తానంది, చెప్పలేదా? రే కిందికి చూడరా ఒకసారి. అయ్యో అనియా, నేనంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం వచ్చే ముందు శుభ్రంగా ఉండాలని గచ్చుతుడు చేస్తున్నావా? రే వాడికి ఎవడైనా కాస్త అర్థమయ్యేలా చెప్పండ్రా, వాడు తోస్తే కింద పడ్డానని. ఇంకిది గచ్చు కాదు, మార్బుల్ అని. గచ్చైతే ఏంటి, మార్పులైతే ఏంటి, ఏదైనా నా అడ్డానికే కదా అనియా. వీణ్ణి కాదురా, ఆ ఫిట్టింగ్ పార్వతిని అనాలి. సరే ముందు చెయ్యిటివ్వు. ఫీల్ అయినట్టున్నాడు. మామా, నువ్వు చెప్పిన డైమండ్ బాబు ఇతనేనా? మ్మ్. ఈడేవాడు రైతు దారుణంగా ఉన్నాడు. హాయ్ మచ్చా, దిస్ ఇస్ రింగ్ బాబు. ఏంటి మచ్చా? నాకు మచ్చలేం లేవండి. మచ్చ అంటే ఆ మచ్చ కాదు. ఇంకే మచ్చా? ఏ మచ్చైనా నాకు పుట్టు మచ్చలు తప్ప ఇంకేం లేవండి. చూడండి లోపల ఎక్కడైనా అరే, చూడండి, ఏం ఆపరా. లేవు. ఇంకా మారలేదురా. మచ్చ అంటే ఆ మచ్చ కాదురా అయ్యా, మచ్చ అంటే మామ అని అర్థం. ఇంతకు ముందు మనం ఫ్రెండ్స్ ని మామ అనేటోళ్ళం కదా, ఇప్పుడు మచ్చ అంటున్నాం అంతే. ఏటవునా? నా మట్టి బొరక తట్టనే లేదు. సరే వంగకైతే. ఎందుకనియా? బుర్రలో మట్టుందన్నావు కదరా, అది కింద పడితే చూడ్డానికి పని మనిషి కూడా లేదు. సర్లే బ్రో, ఇంకేంటి సంగతులు? ఇప్పుడు నేను తిట్టావేంటి? ఆ? నేనేం తిట్టాను? బ్రో అన్నావు కదా. బ్రో అనడం కూడా తప్పేనా? ఓ అబ్బాయిని కాబట్టి నేను బ్రో అన్నో, అదే అమ్మాయి అయితే బ్రా అంటావా? ఛీ. ఏమైంది? నా తెలివి చూసి ఎగ్జైట్ అయిపోతున్నారేమో. నువ్వు ఆ పదం వాడినప్పటి నుంచి నాకు బ్రో అని పిలవాలంటేనే. సర్లే గాని బానే వచ్చారా ఒక్కడివి అక్కడి నుంచి ఇక్కడికి? ఏం బాగా రావడమో ఏమో అనియా. ఊరు నుంచి 500 కూడా అవ్వలేదు స్టేషన్కి రావడానికి, కానీ స్టేషన్ నుంచి మీ అయ్యపూర్ రావడానికి మాత్రం 600 తీసేసుకున్నాడు యాదవ. రే అది మీ అయ్యాపూరో మా అయ్యాపూరో కాదు, అది మీ అపూర్. ఏదో ఒక పూరే కదా, రీచ్ ఏం కాదు కదా అనియా. సరే గాని నాకు నీ మీద ఎక్కడో డౌట్ కొడుతోందిరా. నువ్వు ట్రైన్ కి 500 పెట్టావు ఓకే, అవును. కానీ క్యాబ్ కి 600 పెట్టావంటేనే నాకు కొంచెం డౌట్ గా ఉందిరా. అంటే అది అనియా ఆ ఎలా చెప్పరా నాంచకు చెప్పు. చూడు. ఫ్లాష్ బ్యాక్. బాబు ఎంత అయింది? 600 రూపాయ బాయ్. ఓ సంతేనా, తీసుకో. చిల్లర నువ్వే ఉంచుకో. చిల్లరేంది? ఏ లేదా? ఎంత ఇచ్చినావు నువ్వు? నువ్వు అడిగింది 40 కదా, నేను ఇంకా 50 రూపాయలు ఇచ్చాను. 600 రూపాయ అంటే 600 బాయ్. తిరిగి మా ఊర్లో దింపేద్దాం అనుకుంటున్నాడా? ఏంటి డబ్బులు 600 అడుగుతుంటే 50 రూపాయలు ఇచ్చి నకరాలు చేస్తున్నావా? ఉండు నీ పని చెప్తా. ఏంటి ఎలా వచ్చేస్తున్నాడు, కొడతాడా? మర్యాదగా 600 తీ. 600? నేను ఊరు నుంచి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి రావడానికే నాకు 500 కాలేదు, ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చి 600? పూకట్ల తీసడానికి సర్కారీ బస్ అనుకున్నావా? ప్రైవేట్ క్యాబ్ ఇది. ఇప్పుడేం సరిపోదా? ఇవి సరిపోతాముడు, మిగిలిన డబ్బులు ఉంటాయి కదా 600లో, అవి తీ. నా దగ్గర తక్కువ ఉన్నాయి మరి. సరే ఎంతున్నాయి? 50 తక్కువ ఉంది. సరే ఆ డబ్బులు ఇచ్చేసి. అవే కదా నీకు ఇచ్చింది. అది కాదు తమ్ముడు, నీ దగ్గర అసలు ఎంతున్నాయి? అమౌంట్ ఎంత చెప్పు. నా దగ్గర కొద్దిగా తక్కువ ఉంది. అవే ఎంత? అవన్నీ ఇచ్చేసి. 50 తక్కువ. సరే ఆ ఉన్నవే నాకు అదే ఇచ్చేసి. నీకు ఇచ్చాను. అది కాదు తమ్ముడు, ఇప్పుడు అక్కడ నుంచి రావడానికి 600 అయినాయి. నా దగ్గర ఉన్నాయే 50, అవే నీకు ఇచ్చా. అరే ఏం మాట్లాడుతున్నారు పొద్దు పొద్దుగాల? నాకెక్కడ దొరికినవరా? ఫాల్తు గాన్లా తయారైనావు. పైసలు ఇస్తావి ఇప్పుడు? సరే మా అన్నయ్య పైన ఉంటాడు, చెప్పేసి తీసుకుని వచ్చేస్తానులే. నువ్వు ఎక్కడే ఆగు, వెనకాల వచ్చేకు ఏ తెచ్చేస్తానులే. పొద్దు పొద్దుగాల పెద్ద బేరం, ఫాల్తు గాన్లా తయారైనావు నువ్వు. అంటే ఆ క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు మన ఇంటి బయటే ఉన్నాడనియా. రే కొంప ముంచావు కదరా. నా సంస్కారాన్ని గుర్తించట్లేదు అన్నయ్య. చెప్పెంతైంది? 1000 రూపీస్. ఏంటి 1000? 1000 ఏంటి? మావాడు 600 అంటున్నాడు. 600. నా వెయిటింగ్ చార్జెస్ కు 200, ఇంకా మీ ఓడి తిన్న బుర్రకి 200 రూపీస్. టోటల్ హే, 1000. ఏం మాట్లాడుతున్నావు అంతే బ్రో? భయ్యా, 1000 రూపీస్. ఓ వీడు చేసిన పనికి తీసుకో. అన్న ఎవడన్నా వీడు పెద్ద ఫాల్తు గాన్ లెక్కున్నాడు. చూడు నీ డబ్బులు నీకు అందినే కదా, పో ఇక్కడి నుంచి.
అది కాదు తమ్ముడు, త్వరగానే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ట్రైన్ ఏమో ఒరే మధ్యపాలెంలో అబ్బా, మధ్యలో అడ్డంగా ఆపేశాడు. ఎంత లేటుగా వస్తే మాత్రం ఎందుకలా దిగులుగా ఉంటావు? అమ్మయ్య. అని వచ్చాడు. ఉమ్, కింద నువ్వు చేసిన ఘనకార్యం అట్లుందిరా. బాబాయ్, నేనేం చేశాను? ఒరే మామా, ఇక నేను పోతున్నా, నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది. రే కాసేపు ఇక్కడే ఉంటే నా బుర్ర పాడైపోతుంది, నా వల్ల కాదరా. నువ్వు మాట్లాడకయ్యా. వెళ్ళిపోతావా బాయ్ తమ్ముడు? బాయ్ రే. బాయ్ 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 అరే, బాయ్. రే ఆగ్రా, ఏమన్నావురా? వాడు అలా వెళ్ళిపోతున్నాడు. నేనేమనలేదనియా, నేనేదో నా ప్రయాణం గురించి కష్ట సుఖాలే మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మీ ఊళ్ళందరూ ఇలాగే ఉంటారా ఏంటి? రేయ్, ఏ కనీసం సిటీకి వచ్చినప్పుడైనా సరే మంచిగా రావచ్చు కదరా. ఈ షర్ట్ ఏంటి, ఆ పాయింట్ ఏంటి, ఆ తలకు నూనె ఏంటి? ఆ? ఏమైందనియా? షర్ట్ ఇస్త్రీ ఫ్యాంట్ అది అంత బానే ఉంది కదా. పోయిన ఏడాది తిరణాల్లో 100 రూపాయలు ఎట్టు కొనేను. 100 పోయినా. అవును. ఇప్పుడు ఆ నీకు దండంరా తూత. అన్నక నా గొప్పతనం అర్థమైపోయినట్టు ఉంది. లేదు ఆ. లేదు లేదు, వీడు ఇక్కడే ఏంటి ఇలానే షర్ట్కి ఫ్యాంట్కి అంత ఉన్నాడంటే నా బాగానే వాల్యూ ఉంది పోతుంది. కదా. నో 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 నో. సర్లే, వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏంటిది? వీడి గెటప్ సెటప్ అంతా డబ్బులు చేంజ్ చేశారు. మిగిలినాయా? రే డైమండ్ బాబు, చెప్పనియా? ఇలా కాదు కానీ బయటికి వెళ్దాం పదరా. ఎక్కడికనియా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏంటి అని అడగదు, సరేనా? పద. సర్లే పద వెళ్దాం.